హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అయితే మా పిల్లల కోసం అని చెప్పి నేను చపాతీ చేస్తున్నాను. చపాతీకి కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ సరిపడంత వాటర్ వేసుకొని చపాతీ ముద్ద బాగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద బాగా గట్టిగా కలిపినప్పుడే చపాతీలు మనకి మెత్తగా అయితే వస్తాయి. ఈరోజు అయితే పిల్లలకి నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తున్నాను. మా హస్బెండ్ నేను ఫంక్షన్ ఉంది, మా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్తున్నాము. సో పిల్లల మట్టికి నేను ఎగ్ చపాతీ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ ముద్ద బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నాకు కొంచెం టైం తక్కువగా ఉండడం బట్టి నేను కొంచెం త్వరగా చేస్తున్నాను. మీరైతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా ఇంకా చపాతీలు చాలా మెత్తగా అలాగే మృదువుగా కూడా వస్తాయి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చపాతీ ముద్దను మనం బాగా కొంచెం కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మనం కొంచెం పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకుంటూ వాటిని రౌండ్గా బాల్స్లా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత మెత్తగా, అసలు చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం కలిపేటప్పుడే పిండి బాగా కలుపుకున్నట్లయితే మనకి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. మనం 2 వేళ్ళతో తుంచుకొని తినేలా వస్తాయి. కొంతమంది చపాతీలు చేస్తే అవి చాలా అప్పడాల్లాగా కొంచెం గట్టిగా వస్తాయి. మరి ఎందుకు అలా వస్తాయో నాకు తెలీదు. తర్వాత చపాతీ రౌండ్గానే చేయాలంటారు. ఎందుకో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చాలామందికి చాలా షేప్స్ అయితే వస్తాయి, కానీ నేను మాత్రం ఎప్పుడు రౌండ్గానే చేస్తాను. నేను అలాగే నేర్చుకున్నాను. ఇక్కడ చూస్తే మీరు పెనం బాగా కాలిన తర్వాత మనం చపాతీలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం చపాతీ వేసేటప్పుడు పాన్ అనేది చాలా వేడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్తో పిల్లలకి ఎగ్ చపాతీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలిద్దరికీ 3 ఎగ్స్తో సరిపోతాయి. మిగతావి నార్మల్గానే కాల్చేసి పక్కన పెడుతున్నాను. ఇందులోకి నేను కర్రీ అయితే ఏం చేయట్లేదండి, ఓన్లీ చపాతీ మాత్రమే చేస్తున్నాను. ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పి నేను ఇంకా ఎగ్ చపాతీ చేసేసి అలా పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ 8-8:30 కల్లా మేము అక్కడ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ త్వరగా రావాలి కదా అని చెప్పి ఇంక నేనైతే కర్రీ అయితే ఏం చేయట్లేదు, ఓన్లీ ఇలా చపాతీ మాత్రమే చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్కి అయితే చేస్తున్నాను నేను. తను డ్యూటీ నుంచి వచ్చారు అప్పుడే. తనకి కొంచెం కాఫీ పెట్టి అలాగే ఇలాగా 2 చపాతీలు కలిపి ఒకసారి కాలుస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా మీరు ఇలాగే చేశారా? ఒకసారి 2 చపాతీలు కాల్చారా? నేనైతే ఎప్పుడైనా ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 చపాతీలు ఒకేసారి వేసి కాల్చాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి కాఫీ పెట్టేశాను, అలాగే చపాతీ కూడా పెట్టేసి తనకు తీసుకెళ్ళి ఇచ్చాను. తనైతే తింటున్నారు. ఒకసారి చూడండి తను ఏమంటున్నారో. చపాతీ తినేసి ఆయన ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఇక్కడైతే చూడండి చపాతీ ఇచ్చాను, తనైతే తింటున్నారు. తిని సూపర్ ఉందని చెప్తున్నారు. తర్వాత కొంచెం చిన్న పీస్ తీసి నాకు కూడా పెడుతున్నారు. నాకేనా అంటే నీకు కాదు, మన సబ్స్క్రైబర్స్కి అంటున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడైతే మేము ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయి ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్తున్నాము. పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు. అయితే మేము వెళ్తున్నప్పుడు దారిలో అయితే మేము అలా వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇక్కడికైతే మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మురళీనగర్లో ఉంటుంది ఫంక్షన్ హాల్, అక్కడికైతే వచ్చేసాము. మేము వచ్చినప్పటికీ అక్కడ ఒక మ్యాజిక్ షో అనేది స్టార్ట్ అయింది. ఆ మ్యాజిక్ షో అయితే పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు గుంపుగా. అక్కడికైతే నేను వెళ్ళి కొంచెం వీడియో అయితే తీశాను. తర్వాత ఇంకా డిన్నర్కి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. చూడండి డిన్నర్లో అయితే ఎంత బాగా పెట్టారో. ఫుడ్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. లాస్ట్లో ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంక ఇంటికైతే తిరిగి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.